హలో అండి, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల ప్రేమలేఖలు వింటున్నాం. సుజాత కాలేజీ అయిపోగానే గార్డెన్కి వచ్చింది. చెట్టు కింద కూర్చొని పుస్తకం తిరిగేస్తున్న సుజాతని వెనక నుంచి వచ్చిన మదన్ కళ్ళు మూశాడు. సుజాత కెవ్వమనబోయి ఆ స్పర్శ తెలియగానే మదన్ అని గ్రహించింది. త్వరగా వదులు, ఎవరైనా చూస్తారు, తగ్గు స్వరంతో అంది. మదన్ సుజాతని వదిలి జేబులో నుంచి చాక్లెట్ తీసి సుజాత నోట్లో కుక్కుతూ, కంగ్రాచులేషన్స్, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు అన్నాడు. నేనా? అసలు పరీక్షలే రాయిందే అంది ఆశ్చర్యపోతూ. నోనో, నువ్వు పరీక్షలు రాసేశావు, పాస్ అయిపోయావు అన్నాడతను ఉత్సాహంగా. సుజాత సస్పెన్స్ భరించలేనట్టుగా అసలు సంగతేమిటో చెప్పమని బ్రతిమిలాడింది. తర్వాత చెబుతా కానీ, నువ్వు మెడ్రాస్ నుంచి నాకు మంచి ప్రజెంటేషన్ తెస్తున్నావని రాశావు, తెచ్చావా లేదా అని అడిగాడు. తీసుకురాకుండా రాగలనా అంది. సుజాత బ్యాగ్ తెరిచి అందులో నుంచి సిగరెట్ లైటర్ తీసింది. చూడగానే అది సిగరెట్ లైటర్ అని ఎవరికీ తెలీదు. అందంగా, అలంకారప్రాయంగా, అపురూపంగా ఉన్న దానిమీద నగిషీ పనితో 2 పక్షులు జంటగా కూర్చొని ఉన్నాయి. వాటి క్రింద మదన్కి ప్రేమతో సుజా అని ఉంది. వెరీ గుడ్, చాలా బాగుంది అన్నాడతను మెచ్చుకుంటూ. సుజాత అతని చేతికి ఇవ్వబోయింది. అతను తీసుకోలేదు. జేబులో నుంచి సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుంటూ, నీ అందమైన చేతులతో ఈ ప్రేమ దీపాల్ని వెలిగించు అన్నాడు. సుజాత అతనికి వెలిగించింది. లైటర్ వెలగగానే మదన్కి ప్రేమతో సుజా అన్న అక్షరాలు మరింత స్పష్టంగా మెరుస్తూ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. మదన్ లైటర్ని పట్టుకొని సుజాత చేతిని ఆ అక్షరాలని ముద్దు పెట్టుకున్నాడు. దూరం నుంచి ఒక జంట ఇటు రావటంతో సుజాత చప్పున చెయ్యి లాక్కుంది. మదన్, చెప్పు, ఏమిటా పరీక్ష? నాకు తెలియకుండా నేనెలా పాస్ అయ్యాను అంది. చెబుతాను. ఈరోజు కాలేజీకి వెళ్ళినప్పుడు మీ ప్రిన్సిపల్ గారి గదిలోకి వెళ్ళావా లేదా అన్నాడు. వెళ్ళాను. అక్కడొక వ్యక్తి కళ్ళజోడు పెట్టుకొని కూర్చొని ఆవిడతో మాట్లాడుతున్నాడా? నువ్వు చూసావా అన్నాడు. గుర్తు చేసుకొని తల ఊపుతూ, ఉన్నాడు అంది. ఆయన ఎవరో తెలుసా? ఎవరు? మా నాన్నగారు. నేను మన పెళ్ళి త్వరగా జరగాలని మా అమ్మకి చెప్పేశాను. మా నాన్నకి మీ ప్రిన్సిపాల్ తెలుసు. అందుకని ఈరోజు ఆయన కాలేజీకి వచ్చి నీ గురించి అడిగారు. ప్రిన్సిపల్ గారు నిన్ను పిలిపించింది, నిన్ను చూశారు, ఆయనకి నువ్వు నచ్చావు. మీ ప్రిన్సిపల్ గారు నిన్ను చూపించి నువ్వు బుద్ధిమంతురాలివని సర్టిఫై చేసిందట అన్నాడు ఆనందంగా. ఇది వినగానే సుజాతకి కళ్ళు తిరిగినంత పనైంది. భయం, సంతోషం, గాబరా అన్నీ కలిసి ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేసినాయి. బాప్రే, నాకు తెలీదు అంది. పిల్లని చూడాలంటే అలా తెలియకుండానే చూడాలని మా నాన్న అభిప్రాయం. పెళ్లి చూపుల్లాంటివి ఆయనకు అసలు గిట్టవు. కాబట్టి అమ్మాయి గారు, త్వరలో మా అమ్మ చెప్పగా చలం మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో సంప్రదించి ఆయన్ని మా ఇంటికి తీసుకువస్తాడు. అప్పుడు కుమారి సుజాత గారి వివాహం శ్రీ 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 మదన్మోహన్ గారితో అత్యంత వైభవంగా జరపబడును అన్నాడు సంతోషంగా. మదన్, నా పరీక్షలు అంటూ ఆగింది సుజాత. ఇక మాట్లాడొద్దు, ఇప్పటికే ఈ విషయం అక్కడక్కడా పొక్కిపోయింది అన్నాడు. అవును, లత కూడా చెప్పింది ఆలోచిస్తూ అంది సుజాత. లతనా? మదన్ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. సుజాత మధ్యాహ్నం లతకి తనకి జరిగిన సంభాషణ అంతా చెప్పింది. ఇది వినగానే మదన్ కళ్లల్లో ఎర్రజీరలు తొంగి చూసినాయి. ముఖం జేవురించింది. అబద్ధం సుజా, ఒట్టి అబద్ధం. నేనసలు మన పెళ్లి ప్రసక్తే తన దగ్గర తీసుకురాలేదు. తను అడగనేలేదు. ఆ రోజు క్రిస్మస్ రోజున నేను ఆ వెధవతో తగాదా పడటంతోనే అనుమానం వచ్చినట్టుంది. అందుకే నీ దగ్గర నుంచి చాలా చాకచక్యంగా రహస్యం లాగిందన్నమాట అన్నాడు. అబద్ధాలాడాల్సిన అవసరం లతకేమిటి మదన్? తనకేమొస్తుంది? సుజాత తెల్లబోతూ అడిగింది. నీకు తెలీదు సుజా, ఒట్టి అమాయకురాలివి. లత నాకు దగ్గరవ్వాలని, నన్ను పెళ్లిలోకి దింపాలని చాలా ప్రయత్నం చేసింది. నేనది సాగనివ్వలేదు, దూరంగానే ఉంచాను అన్నాడు. సుజాత తలదించుకుంది. క్షణం క్రితం ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేసిన మనసు లత ప్రసక్తితో హఠాత్తుగా దిమ్మెరిపోయినట్టుగా ఉంది. మదన్ సుజాత చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. సుజా, అందుకే సాధ్యమైనంత త్వరలో మన పెళ్లి కావాలనే అంటున్నాను. నువ్వు అనవసరమైన సంకోచాలు పెట్టుకోకు. పెళ్ళి అయిన తర్వాత చదువుకుంటున్న ఆడపిల్లలు ఎంతమంది లేరు? నేను చెప్పినట్టు విను, ముందు మన పెళ్ళి కాని అన్నాడు. సుజాత తలెత్తి అతని వైపు చూసింది. మన మధ్య ఏ రాహువు ఏ కేతువు అడ్డుపడుతోందని నాకు చాలా భయంగా ఉంది సుజా. నా మనసు నీకు అర్థం కావటం లేదు మదన్ కంగారుగా అన్నాడు. సరే మదన్, నీ ఇష్టప్రకారమే కాని. చలం అన్నయ్యని నాన్నగారి దగ్గరకు పంపు అంది. ఈ మాట వినగానే మదన్ కళ్లల్లో ఆనందం నాట్యం చేయసాగింది.
నారాయణరావు గారి కుటుంబం నాకు బాగా తెలుసు బాబాయ్. ఆయన చాలా మంచివాడు. మదన్ అంటే తల్లికి ప్రాణం. ఆవిడ పట్టుదల మూలంగానే ఈ సంబంధం ఖాయమవుతోంది. నువ్విక ఏ సంకోచం పెట్టుకోకుండా మంచి రోజు చూసి వెళ్ళి ఆయనతో మాట్లాడు అన్నాడు చలం. సుందరామయ్య గారి అనుమానాలు చలం మాటలతో వెనక్కి తగ్గాయి. నారాయణరావు గారి లాంటి వ్యక్తి సుజాతని కోడలుగా చేసుకోటానికి సుముఖంగా ఉన్నాడని చలం ద్వారా వినగానే ఒక క్షణం ఆయనకి అపరిమితమైన ఆనందం కలిగినా మరు నిమిషంలో అంతులేని సంకోచం కలిగింది. వారితో వియ్యమందే విషయంలో తన స్థితిగతులు గుర్తుకు వచ్చాయి. సహజంగా ప్రతి విషయంలోనూ మంచి కంటే చెడే శంకించే ఆయన స్వభావానికి ఇది సంభవమా అన్న సందేహం కలుగుతోంది. ఇన్ని అనుమానాల మధ్య ఆయనకి సుజాత మదన్ లాంటి వ్యక్తిని ఎంచుకున్నందుకు ఆనందమే కలగసాగింది. కూతురితో, ఇన్నాళ్ళు ఈ విషయంలో ఒక్క మాటైనా నాతో చెప్పలేదేమిటమ్మా అన్నాడు. మదన్ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేకపోయింది నాన్న అంది సుజాత. సుందరామయ్య తోటి టీచర్లతో సంప్రదించి ఈ విషయంలో సలహా తీసుకున్నాడు. ఈ రోజుల్లో సంభవం కానిది అంటూ ఏదీ లేదు. మీ అమ్మాయి అదృష్టవంతురాలు. ఆలస్యం అమృతం విషం అంటారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ పెళ్లి కాని అని సలహా ఇచ్చారు వాళ్ళు. ఇరుగు పొరుగుకి కూడా ఈ విషయం తెలిసింది. వాళ్ళు సుజాత అదృష్టం గురించి పొగుడుతుంటే మంగ మనసు రుసరుసలాడిపోయేది. అయినా మంగ ఇది వరకులా బయటపడలేదు. సుజాతను సాధించనూ లేదు. సుజాత సిటీలో ఉంటే తను వీలైనప్పుడల్లా ఏదో నెపంతో సిటీకి వెళ్ళవచ్చు. సుజాత అత్తవారి ముందు తాను చాలా మంచిదానిలా నటించి సుజాతను బాగా చూసేట్టుగా కనిపించాలి అనుకుంది. మంగలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు చూసి సుజాత, సుందరరామయ్య ఆశ్చర్యపోయినా ఇంట్లో గొడవలేవీ లేనందుకు ఆనందించారు. సుందరరామయ్య గారు మంచి రోజు చూసుకొని లెక్కల మాస్టరు, సైన్స్ టీచర్ని వెంటబెట్టుకొని చలాన్ని తీసుకొని నారాయణరావు గారింటికి మాట్లాడడానికి వెళ్లారు. ఆ ఇల్లు, ఆ వైభవం చూడగానే ఆయనకి ఆనందంతో పాటు నోట్లో నుంచి సరిగ్గా మాట రానంత బెరుకు కూడా కలిగింది. కానీ నారాయణరావు గారు చాలా కలుపుగోలుగా మాట్లాడి ఆయన మొహమాటం పోగొట్టారు. ఆయన ధనవంతుడినని బెట్టు చూపటం కానీ, దర్పం ప్రకటించడం కానీ చేయలేదు. మీ అమ్మాయిని కూడా మీరొకసారి కనుక్కోండి అన్నారాయన. అమ్మమ్మ, ఎంత మాట అన్నాడు సుందరామయ్య. ఆయన మాటల ధోరణి అంతేలేండి. సుశీలమ్మ సర్ది చెప్పింది. అక్కగారు, మీరు ఒకసారి అమ్మాయిని వచ్చి చూస్తే అని ఆగాడు సుందరామయ్య. అబ్బాయి ఫోటో చూపించాడు. చేసుకోవాల్సింది వాడు, నిర్ణయం చేయాల్సింది ఆయన. ఆ ఇద్దరికీ నచ్చింది, నాదేం లేదు అంది సుశీలమ్మ నవ్వుతూ. నారాయణరావు గారు పురోహితుణ్ణి సంప్రదించి సాధ్యమైనంత త్వరలో లగ్నం పెట్టిస్తానని అన్నారు. పరీక్షలు దగ్గరికి వచ్చాయి. అవి అయిన తర్వాత అయితే బాగుంటుందేమో సుందరామయ్య నసిగినట్టుగా అన్నాడు. పరీక్షలదేముందిలేండి, తప్పితే మళ్ళీ చదువుకుంటారు. అయినా మీ అమ్మాయి ఆ చదువుతో ఉద్యోగం చేయాలా ఏమన్నానా అన్నారు. అది కాదనుకోండి సందేహంగా ఆగాడు సుందరామయ్య. మీరు మరోలా భావించకండి. ఆయనకి బొత్తిగా ఒంట్లో బాగుండటం లేదు. సుశీలమ్మ మళ్ళీ సర్ది చెబుతున్నట్టుగా అంది. మా వాడి పెళ్ళి అయితే కానీ నా ఆరోగ్యం చక్కబడదు ఆయన భార్య వైపు చూస్తూ అన్నారు. చివరికి నారాయణరావు గారి మాటే నిశ్చయం అయింది. త్వరలో లగ్నం నిర్ణయించే ఏర్పాటు జరిగింది. నాకు ఒకడే కొడుకు. పెళ్ళి అయితే ఈ డబ్బంతా మీ అమ్మాయిది కూడా అవుతుంది. కాబట్టి మీ, మా అనే డబ్బు సమస్య లేకుండా పెళ్ళి మా స్థితికి తగ్గట్టుగా వైభవంగా జరిగేలా చూస్తాం. మీరు కాదనకండి అన్నారాయన. మీరు పెట్టదలుచుకున్నదేదో అల్లుడికి కానుకలుగా ఇచ్చేయండి. మీ స్థితికి మించి మేము ఆశించంలేండి అంది ఆవిడ. సుందరామయ్య గారు కళ్లల్లో తిరగబోతున్న నీళ్లని బలవంతంగా నిగ్రహించుకున్నాడు. ఇంత మంచి మనుషులు, ఇంత స్థితిగతులు సుజాత ఒట్టి పువ్వులతో కాదు బంగారు పువ్వులతో పూజ చేసుకుంది. కాబట్టే బడిపంతులుగా ఉన్న తన కడుపున పుట్టిన ఇంత అదృష్టవంతురాలవుతోంది అని అనుకున్నాడు. కూతురు పెళ్ళి ఎలా చేస్తానా అని తను ఎంత బెంగపడ్డాడు. ఆ బెంగ, ఆ దిగులు గుర్తుకు రాగానే నవ్వు వచ్చింది. సుజాతకి ఇంత భాగ్యం రాబోతోందని తనకేం తెలుసు? నారాయణరావు గారితో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకుని బయటికి వస్తుంటే ఎన్నడూ ఎరగనిది ఆయనకి ధైర్యం, ఉత్సాహం వచ్చి వెన్నెముకకి బలం చేకూరినట్టుగా నిటారుగా అయ్యాడు. ఆ రాత్రి నారాయణరావు గారు కొడుకు గదిలోకి వచ్చారు. మదన్ తండ్రి ముందు ఎక్కడలేని వినయ విధేయతలు నటిస్తాడు. ఈ విషయం ఆయనకి తెలుసునని అతనికి తెలియదు. కూర్చోండి నాన్న, కుర్చీ చూపిస్తూ తను లేచి నిలబడి అన్నాడు. ఆయన కూర్చోలేదు. ఆ గదికి వేసిన రంగులు, దాని అలంకరణ, గదిలో ఉన్న బొమ్మలు చూస్తే ఆయనకు కంపరంగా ఉంటుంది.
ఈ కాలంలో పిల్లలు స్వేచ్ఛ పేరిట పైత్యం పెంచుకుంటున్నారని ఆయన ఉద్దేశం. అందులో డబ్బున్న పిల్లలు మోడర్న్ ఫ్యాషన్ పేరుతో సర్కస్ తిరిగే బఫూన్లకి వాళ్లకి తేడాలేమీ లేకుండా తిరుగుతున్నారని ఆయన ఉద్దేశం. తండ్రి చిరాగ్గా గదిని పరిశీలించటం మదన్ గమనించకపోలేదు. చేతిలో ఉన్న సిగరెట్ లైటర్ని జేబులోకి తోసుకున్నాడు. ఈరోజు మధ్యాహ్నం సుజాత తండ్రి వచ్చాడు. మీ పెళ్లి నిశ్చయం చేశాను అన్నారాయన. మదన్ సిగ్గును నటించాడు. తెలుసు, అమ్మ చెప్పింది అన్నాడు. నీకు నచ్చిన పిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నాం. ఇక నుంచైనా వెధవ తిరుగుళ్ళు మాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. నీ పిచ్చి వేషాలు, నీ హఠం మేం భరించినట్టుగా రాబోయే భార్య భరుస్తుందని అనుకోకు, గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్టుగా అన్నారాయన. మదన్ బుద్ధిమంతుడిలా తల ఊపాడు. నువ్వు చేసిన అప్పులన్నీ చలం ద్వారా తీర్పించేశాను. మళ్ళీ ఎక్కడైనా ₹1 అప్పు చేశావా నీకు నాకు సంబంధం ఉండదు, జాగ్రత్త అన్నాడు. మదన్ తలూపాడు. నారాయణరావు గారు ఇక అక్కడ నిల్చుకోలేనట్టు వెళ్ళిపోయారు. ఈ అప్పులు తీర్చిన విషయమే అతనికి తెలియదు. దొంగరాస్కెల్, ఆ చలంగాడు మాట మాత్రం కూడా చెప్పలేదు. తనకి తెలిసి ఉంటే ఆ తీర్చాల్సిన అప్పులకి ఇంకో 10,000 జత చేసి అబద్ధపువి చెప్పి నమ్మించి డబ్బు తీసుకునేవాడు. తండ్రి ఎందుకు ఈ అప్పు తీర్చాడో మదన్కి బాగా తెలుసు. పెళ్లి కాబోతోంది. అప్పులు వాళ్ళు వచ్చి గొడవ చేస్తే రాబోయే కోడల ముందు తనకు తలవంపులు. మదన్ పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. పాత బాకీలు తీరిపోతే కొత్త అప్పులు అవే పుడతాయన్న సంగతి ఆయనకి తెలీదేమో. ఈ గొడవంతా దేనికి? తనకి రావాల్సిన ఆస్తి తనకి ఇచ్చేయకూడదు. తండ్రి కంఠంలో ప్రాణముండగా ఆ పని జరగదని అతనికి తెలుసు. మదన్ సిగరెట్ వెలిగించుకోసాగాడు. లైటర్ మీద మదన్కి పిచ్చి ప్రేమతో సుజా అన్న అక్షరాలు మెరవసాగాయి. మదన్ వాటిని ముద్దు పెట్టుకున్నాడు. తండ్రిని సాధించగలిగే సాధనం అతనికి దొరికినట్లుగా అతని కంఠంలో విజయగర్వం మెరవసాగింది. నారాయణరావు గారి లాంటి ప్రముఖ వ్యక్తితో వియ్యం పొందబోతున్నాననే ఆనందంతో సుందరామయ్య గారు స్థితికి మించి బరువు అనిపిస్తున్నా లెక్క చేయకుండా కూతురి పెళ్లి కోసం చాలా హడావిడి చేస్తున్నాడు. మంగ కూడా తాత్కాలికంగా కార్పణ్యం మర్చిపోయి ఆనందంగానే ఇరుగు పొరుగుని పోగు చేసి పెళ్లి పనులు ఆర్భాటంగా చేస్తోంది. కాబోయే వియ్యాలవారి ఆధిక్యతని గురించి కళ్లతో చూడకపోయినా చూసినట్టే కల్పించి చెప్పేస్తోంది. పెళ్లి దగ్గరకు రావటంతో సుజాత కాలేజీకి సెలవు పెట్టేసింది. నారాయణరావు గారింట్లో కూడా పెళ్లికి చాలా ఆర్భాటంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుశీలమ్మ గారు భర్త ఎంత వద్దన్నా వినకుండా ఆడంబరంగా పెళ్లి పనులు చేయసాగింది. పెళ్లి 4 రోజుల్లోకి వచ్చేసింది. సుందరామయ్య గారు కూతుర్ని పిలిచి చేతిలో డబ్బులు పెడుతూ పెళ్లికి కావలసిన బట్టలు కొనుక్కొని తెచ్చుకోమని చెప్పారు. మొదట సుజాతకి తోడుగా మంగ వెళ్దామనుకుంది. కానీ ఇంట్లో పని తెమలకపోవటంతో ఆఖరి క్షణంలో నాకు వీలు కాదులేదు, నువ్వెళ్ళిరా అంది. చల్లమన్నయ్యని తీసుకుని షాపుకి వెళ్ళమ్మా అన్నాడు తండ్రి. సుజాత ఒంటరిగా బయలుదేరింది. లగ్నం నిర్ణయం అయినప్పటి నుంచి ఎంత నిగ్రహించుకుందామన్నా కూడా సాధ్యం కాకుండా సుజాత మనసు పురువిప్పిన నెమలిలా నాట్యం చేయసాగింది. మనసు నిండా భవిష్యత్తు పట్ల కమ్మటి కలలు, తీయటి ఆశలు, అవి పూలతోరణాల్లా తన జీవితానికి సువాసనలు విరజల్లుతూ స్వాగత గీతాలు పలుకుతున్నట్లుగా అనిపిస్తున్నాయి. సుజాత సికింద్రాబాద్లో బస్సు దిగి టాక్సీలో మదన్ గదికి బయలుదేరింది. మదన్ గదికి ఒకేసారి ఓనాడు సినిమాకి వెళ్లే ముందు చప్పున కలిసి వెళ్ళింది. అప్పుడు అక్కడ ఉన్నది కూడా 5 నిమిషాలే. మదన్ ఎన్నిసార్లు గదికి రమ్మనమని ఒత్తిడి చేశాడు. తనలో అప్పుడు అంత నిగ్రహశక్తి ఎలా వచ్చింది? ఇప్పుడు మదన్ మాట కాదనగలదా? ఇప్పుడు వెళ్లేసరికి చలం అన్నయ్య ఉన్నా లేకపోయినా మదన్ ఉంటే చాలా బాగుంటుంది. అతన్ని షాపింగ్కి తోడు తీసుకెళ్లొచ్చు. అయినా తను ఇలా ఒంటరిగా వస్తుందని అనుకోలేదు. లేకపోతే ముందు కబురు పెట్టేదే. తను వెళ్లే సమయానికి మదన్ రూంలో ఉంటాడో ఉండడో అని ఆశా నిరాశల మధ్య ఊగిసలాడుతూ టాక్సీలో ఆ వీధిలోకి ప్రవేశించిన సుజాతకి దూరంగా మదన్ రూం ముందు అతని కారు ఆగి ఉండటం చూసి గుండెలు పరవశించినట్టుగా అయ్యింది. టాక్సీ డబ్బులు చెల్లించింది. అతను చిల్లర లేదన్నాడు. ఇప్పుడే వస్తాను ఉండమని చెప్పి 2 గజాల్లో ఉన్న ఆ ఇంటివైపు నడుస్తుంటే సుజాత మనసు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా కాళ్లు భూమి మీద బలంగా ఆనలేనట్టుగా, అడుగులు అతి తేలికగా పడుతున్నట్టుగా అనిపించింది. దగ్గరగా వేసి ఉన్న తలుపుల్ని గబాల్న తోయటానికి చెయ్యి ఎత్తిన సుజాతకి అంతలోనే ఒక చిలిపి ఊహ కలిగింది. చప్పుడు కాకుండా హఠాత్తుగా వెళ్ళి మదన్ కళ్ళెదుట నిలబడి ఆశ్చర్యపరచాలని అనుకుంది. చెప్పులు గుమ్మం దగ్గరే వదిలి అడుగులు చప్పుడు కాకుండా మెల్లగా ఎత్తివేస్తూ అతని పడకగది దగ్గరికి వచ్చింది. మరుక్షణం గదిలో ఉన్న పరదా లాగి లోపలికి అడుగుపెట్టేదే. కాని లోపల్నుంచి వినిపిస్తున్న మాటల ధోరణి సుజాత ఆగిపోయేలా చేసింది.
లోపలికి అడుగుపెట్టగానే ఎవరో మాట్లాడుతున్నట్టుగా వినవచ్చిన ధ్వని చలం కంఠస్వరం కాదు. లత ఏడుస్తున్న గొంతుతో పోట్లాడుతున్నట్టుగా అంటోంది. నేను నీ మాటలు నమ్మను. నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావు. సుజాత మీద మనసు పెట్టుకుని నాతో నాటకమాడావు. నన్ను బాగా ఉపయోగించుకొని నీకు నువ్వు పెద్ద మనిషిలా పెళ్లి చేసుకుంటున్నావు. నిన్ను గుడ్డిగా నమ్మినందుకు నాకు తగిన పరాభవం చేశావు. బాగా బుద్ధి చెప్పావు అంటోంది. లత, నువ్వు నా మాటలు నమ్మవు కదూ? ఒకసారి కాదు 1,00,000 సార్లు చెబుతున్నాను. నా మనసులో నీకు తప్ప ఇంకెవరికీ స్థానం లేదు. మా అమ్మ మీద ఒట్టు. మన పెళ్లికి మా నాన్న ఒప్పుకోడు లత. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఆయన నన్ను తెగతెంపులు చేసుకుంటానంటున్నాడు. అందుకనే గత్యంతరం లేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అసలు ఇదంతా ఆ చలంగాడు మా అమ్మ దగ్గర చేరి చేసిన పని. సుజాత బుద్ధిమంతురాలని మంచిదని నూరిపోశాడు అంటున్నాడు. నీ మాటలు నేను చచ్చినా నమ్మను, లత ఏడుస్తూ అంటోంది. అది నా దురదృష్టం. మదన్ లతనే చూస్తూ అంటున్నాడు. నువ్వు తనని ప్రేమిస్తున్నావని, పెళ్లి చేసుకుంటావని నువ్వే అన్నావని సుజాత నాకు చెప్పింది. నాతో మొదట ఏమని చెప్పావు? సుజాత లొంగకపోవటం వల్ల మోజు పుట్టిందని, ఆ మోజు తీరిపోతే ఆ పిచ్చి తీరిపోతుందని అన్నావు. నువ్వంటే వెర్రి వ్యామోహంలో ఉన్న నేను వెర్రి వెంగళాయిలా సుజాత నీకు ఒంటరిగా దొరికేటట్టు మా ఇంట్లోనే ఏర్పాటు చేయమంటే ఈర్ష్య కూడా చంపుకొని చేశాను. నువ్వు చివరికి నాకిచ్చిన బహుమతి ఇదన్నమాట. అసలు ఆ రోజు, ఆ క్రిస్మస్ రోజు జార్జికి నీకు పోట్లాట ఎందుకు వచ్చిందో అతను చెప్పినప్పుడే నిన్ను నిలదీస్తే అంతా అబద్ధమని నన్ను బుకాయించావు. అప్పుడే నాకు అనుమానం వేసింది. అబ్బబ్బా లత, నా మాట వినవా నువ్వు? ఇంకేం వినమంటావు? మన మీద ఎవరికీ అనుమానం కలగకుండా ఉంటుందని నువ్వంటే, ఫిలిప్ అనే అతను బొంబాయిలో ఉంటున్నాడని, అతను నా కాబోయే భర్త అని నువ్వు చెప్పమన్న అబద్ధాలన్నీ అందరి దగ్గర చెప్పాను. లత రోషంగా అంటోంది. ఇప్పుడేమైంది? విసుగ్గా అన్నాడు మదన్. ఏమైందా? నువ్వు నన్ను సర్వనాశనం చేశావు. లత ఏడవసాగింది. సుజాత కాళ్ల క్రింద భూమి కంపిస్తున్నట్టుగా ఉంది. తన కళ్ళు తననే మోసం చేస్తున్నాయేమోనని భ్రమ కలిగింది. చిత్తరులా నిలబడిపోయింది. మదన్ బ్రతిమలాడుతున్నట్టుగా అంటున్నాడు. నువ్వు ఈ ఆవేశం తగ్గించుకొని నేను చెప్పిందాన్ని అర్థం చేసుకో. నా ఇబ్బందులు నీకు తెలియవా? మా నాన్నకి ఏ కాస్త కోపం వచ్చినా మాటకి ముందు నువ్వు ఇంట్లో నుంచి పో అంటున్నాడు. నాకు పెళ్ళి అయ్యి భార్య ఉంటే ఆయన అంత తేలికగా అనలేడు. ఒకవేళ అన్నా కూడా నేను విడిగా వచ్చేసి ఆస్తి కోసం దావా వేయవచ్చు. నేనే సుజాతతో ఈ ప్రేమ నాటకం ఎందుకు ఆడానో తెలుసా? కేవలం మా అమ్మా నాన్నలు కుదిర్చిన సంబంధమే అయితే ఆ వచ్చిన అమ్మాయి వాళ్లతో ఏకమయ్యి నన్ను సాధించిందంటే నా పని ఇక అయినట్టే. సుజాత నేనంటే పడిచస్తుంది. నాకోసం ఏదైనా చేస్తుంది. అందుకని నేను కాస్త ప్రేమ నటించిన మాట నిజమే. మన స్నేహానికి తను అడ్డు రాదు, రానివను కూడా అన్నాడు. మన సంగతి సుజాతకి తెలిస్తే? సంకోచంగా అడిగింది లత. తెలియని, పెళ్ళి అయ్యే వరకు మనం కాస్త జాగ్రత్త పడితే చాలు. తర్వాత తెలిసినా పర్వాలేదు. ఎంతమందికి పెళ్ళాలుండగా ప్రేమించిన వాళ్ళు ఉండటం లేదు? పెళ్ళి అయిన తర్వాత తెలిస్తే మాత్రం నన్నేం చేయగలదు? ఒకవేళ కాదని పోతుందా? పోనీ. మా నాన్నతో ఈ పెళ్లిని గురించిన సాధింపు పీడ నాకు శాశ్వతంగా తప్పుతుంది. లత, నువ్వే చాలా అమాయకురాలివి. నేను సుజాతని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నానో నీకు తెలీదు. సుజాత పేదింటి పిల్ల. మా స్థితిగతుల కోసమైనా చచ్చినట్టు పడి ఉంటుంది. వాళ్ళ నాన్న పరువుకి ప్రాణమిస్తాడు. ఇక సుజాత నోరు ఎత్తడానికి వీల్లేదు అన్నాడు. లత ఏడుపు ఆగిపోయింది. ఘర్షణ తగ్గిపోయింది. మను, నిన్ను పోగొట్టుకుంటానేమోనని నా భయం అంది గారాలుపోతూ. నీకలాంటి భయం కలలో కూడా వద్దు. నన్ను నమ్మి నిశ్చింతగా ఉండు. నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏది, చెయ్యిలా ఇవ్వు అన్నాడతను. సుజాత కంపిస్తున్న చేత్తో మెల్లగా గుమ్మానికున్న పరదా కాస్త పక్కకు లాగింది. సుజాత చెవులు మోసం చేశాయేమోనని అనుకున్నా కళ్ళు చెయ్యటం లేదు. గదిలో మంచం మీద కూర్చొని ఉన్న మదన్ లతని దగ్గరికి చేసుకొని వేలికి ఉంగరం తొడుగుతున్నాడు. సుజాతకి హఠాత్తుగా లత దగ్గరికి రోజూ ఖరీదైన బహుమతులు ఎలా వస్తున్నాయో, అవి ఎవరు ఇస్తున్నారో కళ్లకు కట్టినట్టుగా అర్థమైపోయింది. గోముఖ వ్యాఘ్రం లాంటి మదన్ అసలు స్వరూపం తెలియగానే ఆవేశంతో పిచ్చెక్కినట్లయింది. ఆ క్షణంలో తనని తాను మర్చిపోయింది. నిర్భయంగా కర్టన్ పూర్తిగా తొలగించుకొని లోపలికి అడుగు పెడుతూ, కంగ్రాచులేషన్స్ లత అంది. మదన్ చివున వెనక్కు తిరిగాడు. సుజాతని చూడగానే అతను చట్టుకున్న లతను వదిలేశాడు. అతని ముఖం కాలిన కాగితంలా అయ్యింది. సుజా, నువ్వా? ఇక్కడికెందుకొచ్చావు అన్నాడు కంగారుగా. భగవంతుడు రప్పించాడు. సుజాత నిర్భయంగా అంది.
నా మాట విను. అతను తడబడిపోయాడు. ఇప్పటివరకు చాలా విన్నాను. నువ్వెంత చతురుడివో నాకు తెలియలేదు. తెలివిగా నన్ను లతని గుప్పెట్లో ఇరికించుకోవాలని చూశావు. ఈ భయంకర సత్యం పెళ్లి కాకముందే తెలిసింది. నేను చాలా అదృష్టవంతురాల్ని మదన్. నేను పేద ఇంటి పిల్లనే, కానీ నాకు పౌరుషం ఉంది. మా నాన్న పరువుకి ప్రాణమిచ్చే మాట కూడా నిజమే. కానీ పరువు కంటే మాకు ఆత్మాభిమానం ముఖ్యం. నీ గుణం కాకుండా డబ్బు చూసి సరిపెట్టుకోగల మనస్తత్వం నాకు లేదు. నీ పరిచయం ఒక కలగా మర్చిపోగలను నేను. సుజాత వెళ్లబోతూ లతతో అంది. లత, మదన్ విషయం నేను మనసు విప్పి నిష్కల్మషంగా చెప్పినప్పుడైనా నువ్వు నన్ను హెచ్చరించలేదే? ఏమీ ఎరగనట్టు ఎందుకున్నావు? నువ్వు నాకు అత్యంత స్నేహితురాలివిగా, ఆత్మీయురాలిగా నటిస్తూ మదన్ మోజు తీర్చడం కోసం మీ ఇంట్లో అతనికి ఒంటరిగా చిక్కే అవకాశం కల్పించావా? ఇదంతా ఇద్దరు కూడబలుకొని చేసిన నాటకమా? సుజాత కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఎంత అప్పాయం అంచు నుంచి నడిచి వచ్చాను నేను. ఛీ, నువ్వు ఆడపిల్లవేనా? భేష్, ఇద్దరు నటనలో ఒకరికొకరు బాగా సరిపోయారు. బాగా ఉండండి, సమజోడిగా సుఖంగా ఉండండి. సుజాత గిరుక్కున వెనక్కి తిరిగి ఆవేశంగా బయటకు వచ్చేసింది. సుజా, మదన్ పిలుస్తూ బయటికి వచ్చాడు. అప్పటికే పరిగెత్తినట్లుగా వెళ్లి టాక్సీలో కూర్చున్న సుజాత, డ్రైవర్ పోనీ అంది. మదన్ నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోవటం మినహా ఇంకేమీ చేయలేకపోయాడు. టాక్సీ వెళ్ళిపోయింది. డామిట్, మదన్ పళ్ళు కొరుక్కున్నాడు. అతని వెనకే వచ్చి మెట్ల మీద నిలబడిన లత కళ్లల్లో ఆనందం కనిపించింది. చాలా రోజుల తర్వాత ఆ ముఖంలోకి మళ్లీ మునుపటి కళ, ఉత్సాహం వచ్చినాయి. సుజాత ఆ టాక్సీలోనే సరాసరి ఇంటికి వచ్చేసింది. పెళ్లి బట్టలు కొనుక్కోటానికి ఎంతో ఆనందంగా బయలుదేరి వెళ్లిన సుజాత చేతిలో ప్యాకెట్లు లాంటివేమీ లేకుండా ఇంటికి వస్తూనే ఎవరితోనూ మాట్లాడకుండా సరాసరి వెళ్లి గదిలో మంచం మీద పడి ఏడవటం చూసి సుందరరామయ్య గారు తెల్లబోయారు. కంగారుతో దగ్గరకు వచ్చి ఏమైందని అడిగారు. సుజాత తండ్రిని చూసి బావురుమంది. ఆయన బలవంతం చేసి అడగ్గా చివరికి పెళ్ళుబుకుతున్న దుఃఖంతో మదన్ విషయంలో తను మోసపోయిన వైనం చెప్పేసింది. ఆయన ఇది వినగానే నిర్ఘాంతపోయాడు. నేనప్పుడే అనుకున్నా, అంత డబ్బుగల వాళ్ళు మన దగ్గరకు వచ్చారనంటే వాళ్ళకి పిల్ల దొరక్కనా? అంది మంగ దీర్ఘం తీస్తూ. సుజాత ఏడుపు నిగ్రహించుకుంటూ, నాన్న, ఈ పెళ్లి జరగదు. నువ్వు చలమన్నయ్యతో చెప్పేసి నారాయణరావు గారికి కబురు చెయ్యి అంది. సరే సరే, నువ్వు లేచి ముఖం కడుక్కో అన్నారాయన. కానీ ఆయన కూతురు చెప్పినట్టుగా చేయలేకపోయాడు. నారాయణరావు గారి లాంటి గొప్ప వ్యక్తితో వియ్యం అందుకుంటున్నాననే సంబరంతో ఆయన ఈ పెళ్లి గురించి అడిగిన వారికి, అడగని వారికి గొప్పగా చెప్పేశాడు. పెళ్లి 4 రోజుల్లోకి వచ్చేసింది. తెలిసిన వాళ్లందరూ మదన్తో సుజాతకి వైభవంగా జరగబోయే పెళ్లి చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ ఉదయం ఎన్నడూ సరిగ్గా మాట్లాడని హెడ్ మాస్టర్ కూడా ప్రత్యేకంగా పిలిపించి పలకరించి అభినందించాడు. ఇప్పుడు ఈ పెళ్లి జరగటం లేదని తెలిస్తే నలుగురూ నవ్వరు? ఊళ్ళో మళ్ళీ తలెత్తుకొని తిరగ్గలడా? అందరికీ ఏమని జవాబు చెప్పాలి? కూతురు కాస్త శాంతించిందని అనుకున్న తర్వాత ఆయన మెల్లిగా తన భయాన్ని బయటపెట్టాడు. ఎవరేమైనా అనుకోని నాన్న, లోకం కోసం నా జీవితం నాశనం చేసుకోలేను. ఇందులో నేనేం తప్పు చేశానని తలవంచమంటావు? అతన్ని నేను పెళ్లి చేసుకోను, మొండిగా తన అభిప్రాయాన్ని చెప్పేసింది సుజాత. కూతురు దృఢ నిశ్చయంతో ఆయనకి నడుం విరిగినంత పనయింది. చలం ద్వారా నారాయణరావు గారికి ఈ విషయం తెలిసింది. ఆయన అగ్గిమీద గుగ్గిలంలా బగ్గుమన్నారు. కొడుకుని పిలిచి కొట్టినంత పని చేశారు. దౌర్భాగ్యుడా, సుజాత లాంటి మంచి పిల్లతో నీకు పెళ్లి జరగబోతోంది అంటే నీ జాతకం మారుతోందని సంబరపడ్డాన్రా. నా గుండెల మీద కుంపటి చల్లారుతోందని, ఇక నాకు శాంతి దక్కుతుందని అనుకున్నాను. పెళ్లి 4 రోజుల్లో పెట్టుకొని పరాయి పిల్లతో కులకటానికి అసలు సిగ్గెలా లేకపోయింది నీకు? నువ్వు మనిషివేనా? పోరా పో, వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని చెంపలేసుకొని క్షమాపణ చెప్పుకో. ఇక ముందెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయనని బతిమలాడుకో. నువ్వు సుజాతని క్షమాపణ కోరుకోకపోతే మళ్ళీ నా ఇంట్లో అడుగుపెట్టద్దు, నాకు ముఖం చూపించకు అంటూ ఆజ్ఞాపించారు. బాగుందండి మీ వరస. అట్లా అంటే మన వాడంటే ఆ అమ్మాయికి విలువ ఉంటుందా? రేపు పెళ్ళి అయితే వాడిని గౌరవిస్తుందా? సుశీలమ్మ అందుకుంది. నారాయణరావు గారి కోపమంతా భార్య మీదకి తిరిగింది. నువ్వు నోరు మూసుకో. అసలు వాడిలా తయారయ్యాడంటే నువ్వే కారణం. చిన్నప్పుడు నాకు తెలియకుండా వాడికి డబ్బులిచ్చి గారాబం పేరుతో వాడిని పాడు చేసి డబ్బు విలువ తెలియకుండా చేశావు. శ్రీమంతులమనే నీ అహమంతా వాడికి నూరు పోసి పొగరు నేర్పావు. వాడికి డబ్బు విలువే కాకుండా మనుషుల విలువ కూడా తెలియకుండా పాడు చేశావు. నీ మూలంగానే వాడిలా భ్రష్టుడైపోయాడు. ఆడింది ఆట, పాడింది పాట అయింది. ఇన్నాళ్ళు కన్నతీపి అంటూ భరించాను. నా సహనం చచ్చిపోయింది.
ఈ పెళ్లి జరగకపోతే వాడితో తెగతెంపులు చేసుకునేది ఖాయం అన్నారాయన ఆగ్రహోదగ్రులవుతూ. ఇది మరీ బాగుంది. ఏదన్నా వస్తే నా మీద విరుచుకుపడటం మీకు అలవాటేగా. ఏ తండ్రైనా ఇలా మాట్లాడతాడా? వాడేదో తప్పు చేశాడే అనుకోండి, కన్నవాళ్లం కడుపులో పెట్టి దాచుకోవాలి గాని మనమే బజార్న పడితే ఎలా? ఆ అమ్మాయికి భయపడమంటారేమిటి వాడిని? ఆడపిల్ల ఆ మాత్రం సర్దుకోలేకపోతే ఎట్లా? అంది. నీకిప్పుడేం తెలీదే. ఇంతవరకు వచ్చిన పెళ్లి ఆగిపోతే వాళ్లకు కాదు మనకే పరువు నష్టం. ఇది నీకు అర్థం కావటం లేదు. ఈ పెళ్లి జరగకపోతే నువ్వు నీ కొడుకు ఉండండి, నా దారి నేను చూసుకుంటాను అన్నారాయన. వెళ్ళరా నాయనా వెళ్ళు. వెళ్ళి ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పుకొనిరా. ఏం చేస్తాం, మన కర్మ. వీధిలో వాళ్ళని వెనకేసుకువచ్చి మనల్ని తిట్టటం ఈయనకి ఎప్పుడూ అలవాటేగా సుశీలమ్మ కొడుకుతో అంది. ఏమిటమ్మా నువ్వు కూడా అలా అంటావు? ఇప్పుడు నేనేం తప్పు చేశానని? మదన్ విసుగ్గా అన్నాడు. అయినా ఆ లతతో చనువుగా ఉండవద్దని నేను ఎన్నిసార్లు నీతో మొత్తుకున్నాను? నువ్వు నా మాట విన్నావా? ఆ పిల్లతో నీ తిరుగుడు మూలంగానే మీ నాన్నకి నువ్వంటే ఇంత చిరాకు పుట్టింది అందావిడ. ఆ అమ్మాయిని నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఇంటికి కోడలుగా తెస్తే నాన్న ఏం చేసేవారమ్మా? రోషంగా అన్నాడు మదన్. మీ నాన్న సంగతేమో గాని నేను మాత్రం గుక్కెడు విషం తాగి ఉండేదాన్ని అందావిడ కోపంగా. మదన్ తగ్గాడు. నీకోసమే కదమ్మా ఆ సుజాతని చేసుకోవటానికి సిద్ధమైంది. ఇప్పుడు నా కోసమే వెళ్ళి క్షమాపణ చెప్పుకో. మీ నాన్న చాలా కోపంగా ఉన్నారు. మా తండ్రివి కదూ ఆవిడ బ్రతిమలాడింది. తల్లిదండ్రుల బలవంతం మీద మదన్ తప్పనిసరిగా సుజాత ఇంటికి వచ్చాడు. కాని సుజాతని క్షమాపణ కోరుకోవటానికి అతని ఆహం అడ్డు వచ్చింది. ఇప్పుడు ఇది తప్పు అని ఒప్పుకుంటే తన మరణ శాసనం తనే రాసుకున్నట్టు అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత తనంటే లక్ష్యముండదు. మగవాడు ఎన్ని తప్పులైనా చేయవచ్చుగాక ఆడది భరించి తీరాల్సిందే. మగవాడు, అందులో డబ్బున్న మగవాడు, భార్యకి లొంగి ఉండాల్సిన కర్మ ఏమిటి అని ఆలోచనలో పడ్డాడు మదన్. మదన్ వచ్చేసరికి సుందరామయ్య గారు స్కూల్కి వెళ్ళి ఉన్నాడు. మంగ పక్క ఇంటికి పెత్తనానికి వెళ్ళింది. సుజాత చీరలు ఇస్త్రీ చేస్తూ ఒంటరిగా ఉంది. మదన్ సరాసరి లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే సుజాత నిటారుగా అయింది. హలో నవ్వుతూ పలకరించాడు. అతని ముఖంలో సిగ్గుగాని సంకోచంగాని ఈషన్ మాత్రం కూడా లేవు. సుజాతకు అతనంటే అసహ్యం రెట్టింపయింది. ఎందుకొచ్చావిక్కడికి? రోషంగా అడిగింది. నా కాబోయే భార్యను ఒకసారి చూద్దామని అన్నాడతను. నేను నీ భార్యను కావటం లేదు, ఈ పెళ్లి జరగటం లేదు ఖరాఖండిగా చెప్పింది సుజాత. ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ పెళ్లి ఆపటం నీ తరం అనుకుంటున్నావా? రోషంగా అన్నాడు మదన్. నా పెళ్ళి నా ఇష్టం లేకుండా జరిపించటం ఎవరి తరమూ కాదు అంటున్నాను అంది సుజాత. నా వల్ల ఏదో కాస్త పొరపాటే జరిగిందనుకో, దానికి నువ్వింత ఆవేశపడాలా? పెళ్లి చేసుకొని నన్ను మార్చుకోవచ్చుగా అని అంటున్న మదన్ని నోర్ముయ్, నీ మాటలు నా మీద ఇక మత్తు చల్లలేవు అంది. కానీ నీ చూపుల మత్తు నుంచి నేను బయటపడలేదే మరి. అతిగా మాట్లాడకు రోషంగా అంది సుజాత. నోరుని సంభాళించుకొని మాట్లాడు. ఈ వాగుడికంతా పెళ్ళి అయిన తర్వాత శాస్తి ఉండగలదు, జాగ్రత్త అన్నాడతను. 100 సార్లు 1,00,000 సార్లు చెబుతున్నాను, ఈ పెళ్లి జరగటం లేదు చెప్పేసింది సుజాత. అంతా నీ ఇష్టమేనా? ఎలా జరగదో నేను చూస్తాను అన్నాడతను. నువ్వు నన్ను బెదిరించలేవు సూటిగా చూస్తూ అంది. నువ్వు నన్ను తప్పించుకోలేవు. ఆ ఉత్తరాలు ఎందుకు రాశావు? నాలో వ్యామోహం ఎందుకు పెంచావు? పెళ్లి వరకు తీసుకువచ్చి ఇప్పుడు నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేసి నీ దోవని నువ్వు పోతాననంటే చేతకాని వెదవలా గాజులు తొడుక్కొని కూర్చుంటాననుకుంటున్నావా? పీటల వరకు వచ్చిన ఈ పెళ్లికి మర్యాదగా ఒప్పుకోమని చెప్పటానికి వచ్చాను అన్నాడు. నువ్వు నన్ను భయపెట్టి ఒప్పించలేవు. పీటల వరకు వచ్చిన పెళ్ళే కాదు, పెళ్ళి అయిన తర్వాత ఏ క్షణంలో ఈ సంగతి తెలిసినా నీ ముఖం చూసేదాన్ని కాను ఆవేశంగా ఖచ్చితంగా చెప్పేసింది. సుజాత అతనికి భయపడటం లేదు, లొంగటం లేదు. చలంచేత కబురు చేసిన అభిప్రాయం అక్షరాలా అమలుపరిచేటట్టు ఉంది. అతని మనసులో కక్ష కస్సుమని లేచింది. ఏం చూసుకొని నీకీ అహం? ఏముందని నీకా పొగరు? అతి సామాన్యంగా ఉన్న ఆ ఇల్లుని చూస్తూ హేళనగా అడిగాడు. అది నీలాంటి వాడికి తెలీదు, చెప్పినా అర్థం కాదు నిర్లక్ష్యంగా అంది. అయితే ఈ పెళ్లికి ఒప్పుకోనట్టేనా? సూటిగా అడిగాడు. నీతో ఆ మాట ఇంకోసారి చెప్పాలన్నా నాకు అసహ్యంగా ఉంది అంది సుజాత. అలాగే సరే, ఈ అసహ్యాన్ని నువ్వు జీవితాంతం భరించాల్సి వచ్చేటట్టు చేయకపోతే చూడు రోషంగా అన్నాడు. మర్యాదగా బయటికి వెళ్ళు. వెళ్తాను. వెళ్లే ముందు ఒక మాట గట్టిగా చెబుతున్నాను, గుర్తుపెట్టుకో. నీకు పెళ్లి అనేది జరిగితే నాతోనే జరగాలి. నువ్వు కాదన్నావా, జన్మలో ఇంకెవ్వరితోనూ నీకు పెళ్లి కాకుండా పరాభవం చేస్తాను, జాగ్రత్త అన్నాడు. షటప్, గెట్ అవుట్.
చేతిలోని ఇస్త్రీ పెట్టెతో కొట్టటానికి చెయ్యెత్తుతూ ఆవేశంగా అరిచింది సుజాత. మదన్ క్రూరంగా చూసి వెళ్ళిపోయాడు. మదన్ బయటికి వచ్చి కారులో కూర్చున్నాడు. లతని తనని సన్నిహితంగా చూసిన క్షణంలోనే సుజాత తనతో రాజీ పడదని అతనికి అర్థమైంది. ఈ పెళ్లి జరిగినా మానినా అతనంతగా పట్టించుకోదలుచుకోలేదు. అందుకే తల్లిదండ్రుల బలవంతం మీద మొక్కుబడి తీర్చుకోవడానికా అన్నట్టు బేగంపల్లి వచ్చాడు. తను తప్పు చేసినట్టు భావించటం లేదు. తన ధోరణిలోనే సుజాతతో మాట్లాడి ఈ పెళ్లికి ఒప్పుకోమని ఒప్పించాలనుకున్నాడు. కానీ అతన్ని అవమానపరిచిన సుజాత ధోరణికి అతనికి పట్టుదల రేగింది. ఎలాగైనా సరే ఈ పెళ్లి జరిగి తీరాలి అనే నిశ్చయానికి వచ్చాడు. అతనికి ఎంతోమంది ఆడపిల్లలతో పరిచయం ఉంది. కానీ ఇంతవరకు ఏ ఆడపిల్ల అతన్ని ఇలా అవమానపరచలేదు. తనకి పాఠం నేర్పాలంటే ఈ పెళ్లి జరిగి తీరాలి అనుకున్నాడు. మదన్ దీర్ఘంగా ఆలోచించాడు. కారు స్టార్ట్ చేసి సరాసరి సుందరామయ్య గారు పనిచేసే స్కూలు వైపు పోనిచ్చాడు. మదన్ని చూడగానే ఆయనకి వెతకపోయిన తీగె కాలికి తగిలినట్టుగా ప్రాణం లేచి వచ్చింది. ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. మదన్ ఆయన దగ్గర ఓసరవెల్లిలా రంగులు మార్చాడు. తనకేం తెలియదని వాపోయాడు. లత అనే అమ్మాయి సుజాత మీద ఈర్ష్యతో పెళ్లి చెడగొట్టడానికి ఇలా నాటకం ఆడిందని, ఇది ఎంత చెప్పినా సుజాత తలకి ఎక్కటం లేదని బాధపడ్డాడు. తన వల్ల జరిగిన ఈ చిన్న పొరపాటు వల్ల ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు నవ్వులు పాలయ్యే ప్రమాదం వచ్చిందని, సుజాత ఈ విషయం కూడా గమనించకుండా మొండిగా పెళ్లి తిరస్కరిస్తోందని వాపోయాడు. సుజాత మీద ప్రేమతో ఆఖరిసారిగా నచ్చచెబుదామని వచ్చాను. నేనిలా వచ్చానని తెలిస్తే మా అమ్మా నాన్న నన్ను ఇంట్లో అడుగుపెట్టనివ్వరు, నా ముఖం చూడరు. నాన్నగారు మరీ కోపిష్టి మనిషి. నన్ను రాత్రి పిలిచి ఇక సుజాత గురించి నువ్వు మర్చిపోవాలి, ఈ లగ్నం ఆగదు, ఇంకో అమ్మాయిని కాయపరుస్తున్నాను అన్నారు. రాత్రి నుంచి నా కంటి మీద కునుకులేదు, మనసులో లేదు, పిచ్చెక్కేటట్టుగా ఉంది. ఏ రైలు క్రిందైనా తలపెట్టేసి ఈ బాధ తప్పించుకుందామా అని అనిపిస్తోంది. మీరే చెప్పండి, నాన్నగారి మాట కాదని తిరస్కరించి వాళ్ళని నవ్వులు పాలు చేయనా, లేక అవునని ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితం నరకం చేసుకోమంటారా? నాకెటూ తోచడం లేదు. మదన్ తలపట్టుకున్నాడు. ఆ క్షణంలో అతి దీనంగా ఉన్న మదన్ ముఖం చూస్తే సుందరరామయ్య గారి గుండె తరుక్కుపోసాగింది. మీరైనా నన్ను అర్థం చేసుకోండి. సుజాత మీద నాకు ప్రేమ లేకపోతే, నిజంగా ఆ లత అంటేనే ఇష్టం ఉండేటట్లయితే అమ్మా నాన్నలకి తెలియకుండా ఇలా వస్తానా, ఇంత బాధపడతానా? నాకు మాత్రం రోషం లేదు అన్నాడు. సుందరరామయ్య గారు అతని చెయ్యి పట్టుకున్నాడు. అతను చెప్పిన ప్రతి మాట నిజమని తను నమ్ముతున్నట్లుగా వేగంగా తలాడించాడు. బాబూ, అమ్మాయి ఏదో అపోహపడిందయ్యా. నువ్వు బాధపడకు. సుజాతని ఈ పెళ్లికి ఒప్పించే బాధ్యత నాది. ఈ మూడు ముళ్ళు పడితే ఈ కలతలు అవే సర్దుకుంటాయి అన్నారు. నేను కూడా సరిగ్గా అలాగే అనుకున్నానండి. కానీ సుజాత ఆ మాటే వినిపించుకోవటం లేదు మరి అన్నాడు. వినిపించుకునేటట్టు చేసే బాధ్యత నాది అంటున్నానుగా, ఆయన వాగ్దానం చేశారు. అయితే నన్ను వెళ్ళిరమ్మంటారా అని లేచాడు. ఆయన తల ఊపారు. సాయంత్రం నేను వచ్చి నాన్నగారిని కలుస్తాను, అంతా సవ్యంగానే జరుగుతుంది, నువ్వేం దిగులు పడకు అన్నారు. ఏమోనండి, పెళ్ళి 3 రోజులకి వచ్చేసింది. నీకేం భయం వద్దు, నేనున్నాగా, సుజాత నొప్పిస్తాను. అయితే నన్ను వెళ్ళిరమ్మంటారా? ఆయన తల ఊపారు. మదన్ కారులో వచ్చి కూర్చున్నాడు. సుజాత ఎక్కడికి తప్పించుకుపోతుంది? అతని కళ్ళు మెరిసినాయి. అహం కాస్త చల్లబడింది. మదన్ని పంపి సుందరరామయ్య గారు ఇంటికి వచ్చారు. సుజాత తండ్రికి మంచినీళ్ళిచ్చింది. కూతురి ముఖం ఎర్రబడి వాచిన కళ్ళు చూడగానే అంతవరకు ఏడ్చినట్టుగా ఆయన గ్రహించారు. ఎవరైనా వచ్చారా అమ్మా అడిగాడు. ఎవరూ రాలేదు నాన్న. మదన్ రాలేదా? ఆ పేరు వినగానే సుజాత దెబ్బతిన్న తాచులా అవటం ఆయన గమనించారు. స్కూల్కి వచ్చి నన్ను కలిశాడు, మేమిద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం అన్నారాయన. సుజాత ఆ మాటలు ఏమిటి అన్న ఆసక్తి కనబరచలేదు, మౌనంగానే ఉండిపోయింది. జరిగిందానికి అతను చాలా బాధపడుతున్నాడమ్మా, ఆయన నచ్చజెప్పే ధోరణిలో ప్రారంభించారు. అతని నటన నీకు తెలియదు నాన్న, ఆ ప్రసక్తి నా దగ్గర తీసుకురావద్దు అంది. కూతురి మంకుతనం ఆయనకేమాత్రం నచ్చలేదు. కొంచెం కోపం కూడా వచ్చింది. నీ పట్టుదల నాకేం బాగాలేదు. మదన్ డబ్బుగలవాడు, ఆడపిల్లలతో కాస్త చనువుగా ఉంటే ఉండవచ్చు. ఈ రోజులో ఎంతమంది కుర్రాళ్ళు అలా లేరు? పెళ్ళి అయిన తర్వాత బాధ్యత మీద పడితే వాళ్లే మారుతారు. మదన్కి నువ్వంటే ఇష్టం ఉంది కాబట్టే క్షమాపణ కోరుకోవటానికి వచ్చాడు అన్నాడు. క్షమాపణ? నన్ను బెదిరించటానికొచ్చాడు అంది. ఎంత అపోహపడుతున్నావమ్మా అనునయంగా అన్నాడు తండ్రి. నీకు తెలీదు నాన్న. చూడమ్మా, ఒకటి మాత్రం బాగా తెలుసు, ఈ పెళ్ళి ఆగిపోతే వాళ్ళకేం నష్టం లేదు.
డబ్బుగలవాళ్లు. రేపు ఇదే లగ్నానికి వారితో సరితూగగలిగే సంబంధం తెచ్చుకోగలరు. నువ్వు మన సంగతి ఆలోచించు. ఈ పెళ్లి కనుక జరక్కపోతే మళ్ళీ మన వాకిట్లోకి ఎవరూ రారు. తండ్రి మాటలు విన్న సుజాత, నాకసలు పెళ్ళే వద్దు నాన్న అంది. అది మరీ అర్థం లేని మాట. జీవితం అన్న తర్వాత కాస్త పట్టు విడుపు అనేది ఉండాలి అన్నారు. తెలియక పొరపాటుగా తాడనుకొని పాముని చేతుల్లోకి తీసుకున్న నేరానికి ఇక జీవితాంతం దాన్ని భరించాల్సిందేనా నాన్న అంది. నీ ప్రశ్నలకి నేను జవాబులు చెప్పలేను. మదన్కి నేను మాటిచ్చాను, ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నేను నారాయణరావు గారితో మాట్లాడరావటానికి వెళుతున్నాను. ఆయన చెప్పులేసుకొని బయలుదేరారు. తండ్రి కూడా తనకి వ్యతిరేకం అవటం చూసి సుజాత నీరు కారిపోయింది. ఈ పెళ్లి తప్పెట్టుగా లేదు. సుజాతకి ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. మదన్ పేరు చెబితేనే అసహ్యం వేస్తోంది. అతనితో పెళ్ళా? జీవితాంతం కాపురమా? సుజాతకి ఏడుపు వచ్చేసింది. నిజంగా ఆలోచిస్తే మదన్ కంటే తన భ్రమలే, తన అమాయకత్వమే తనని మోసం చేశాయి. తెలియక చేసిన తప్పు దిద్దుకోకూడదా? తన జీవితాన్ని చక్కదిద్దుకునే అధికారం తనకి లేదా? ఉంది. కానీ దానికి చాలా ధైర్యం కావాలి. సుజాత బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చింది.